ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ 3 కొత్త సినిమాలతో పులకరించింది. స్టార్ హీరోలు రామ్ చరణ్, వెంకటేష్, బాలకృష్ణ తమ చిత్రాలతో ప్రేక్షకులు అలరించారు. వీరి నటన అభిమానులను తృప్తిపరిచిన ఈ పండగ సీజన్ లో 2 బాలనటులు కూడా అంతే గుర్తింపు పొందారు. వీరిలో ఒకరు డాకు మహారాజ్ చిత్రంలో వేద అగర్వాల్, మరొకరు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో రేవంత్ భీమల. ఈ 2 బాలనటులు హాజరు. ఈ 2 సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఊపునిచ్చింది. డాకు మహారాజులో బాలకృష్ణ, వేద మధ్య భావోద్వేగ సంబంధం ప్రేక్షకుల హృదయాలను తాకగా, సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్, రేవంత్ మధ్య హాస్యభరిత సంబంధం ప్రేక్షకులు మెప్పించింది. డాకు మహారాజులో వేద అగర్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ కూతురుగా నటించింది. తన సహజమైన అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. వేద ఆగ్రా నుంచి వచ్చినప్పటికీ ఆమె కుటుంబం హైదరాబాద్ లో నివసిస్తోంది. ఈ పాత్రకు వేద జీవం పోసింది. సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాంలో రేవంత్ భీమల బుల్లిరాజుగా వెంకటేష్ కుమారుడిగా కనిపించాడు. తన చిలిపితనంతో హాస్యభరితమైన టైమింగ్ తో ముఖ్యంగా గ్రామస్తులను కౌంటర్ చేసే సీన్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అతని నటన సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలిచి అందరి అభినందనలు అందుకుంటుంది. ఇక గేమ్ చేంజర్ లో కూడా పిల్లల ట్రాక్ ఉంది. కానీ దర్శకుడు శంకర్ దాన్ని ఫ్లాష్ బ్యాక్ రూపంలో మాత్రమే చూపించారు. అందుకే ఈ సినిమాతో పోలిస్తే వేద, రేవంత్ నటనకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ 2 ప్రతిభావంతులైన బాలనటులను చూసిన పరిశ్రమ అదృష్టవంతం. రాబోయే రోజుల్లో వీరు మరిన్ని చిత్రాల్లో కనిపిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింహాన్, లెజెండ్, అఖండ వంటి 3 వరుస బ్లాక్ బాస్టర్ను అందించిన నటుడు బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను 4వసారి కలిసి పనిచేస్తున్నారు. వీరి రాబోయే చిత్రం అఖండ 2 ఇటీవల ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పుడు ఆసక్తికరమైన సమాచారం. మహా కుంభమేళాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ కోసం బోయపాటి శ్రీను కొన్ని మాంటేజ్ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బాలయ్య అభిమానులకు గూస్ బంప్స్ కలిగించే విధంగా ఆయన ఎంట్రీ సీన్ ఉంటుందని సమాచారం. మహా కుంభమేళా షెడ్యూల్ పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని గుడిమెట్ల గ్రామం వద్ద కొన్ని ముఖ్యమైన సీన్స్ కోసం సరైన లొకేషన్లు పరిశీలించారు. అఖండ 2ను రామ్ అచంటా మరియు గోపి అచంటా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ కు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అఖండ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 సెప్టెంబర్ 25న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. నందమూరి అభిమానుల ప్రేమను మరోసారి గుర్తించిన తమన్ బాలయ్య ఇటీవల చేసిన సినిమాలకి అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అఖండ 2 కోసం అభిమానుల్లో అంచనాలు ఇప్పటికీ ఆకాశాన్ని అంటుతుండగా తమన్ ఈ అంచనాలు మరింత పెంచేశారు. డాకు మహారాజ్ విజయ వేడుకలో మాట్లాడిన తమన్ అఖండ 2 కోసం అభిమానులు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు. తమన్ చెప్పిన దాని ప్రకారం బోయపాటి శ్రీను ఈ సినిమాను చాలా బలంగా మరియు శక్తివంతంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ పైసా వసూలుగా ఉంటుందని, సెకండ్ హాఫ్ బోనస్ లా ఉంటుందని ఆయన అన్నారు. అఖండ 2 ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. అఖండ 1లోని పాత్రలు సీక్వెల్ లో కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ బాలయ్య అఘోర పాత్రపై మరింతగా దృష్టి పెడుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా తండేల్ ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడింది. పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న ఓ భారతీయ మత్స్యకారుడి కథ ఇది. మేకర్స్ థర్డ్ సింగిల్ హైలెస్సో ప్రత్యేక ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన ప్రముఖ నిర్మాత తండేల్ సమర్పకుడు అల్లు అరవింద్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కీలక వ్యాఖ్య చేశారు. ఆయన పేర్కొన్నారు, నాగ చైతన్య తండేల్లో తన నటనతో అద్భుతంగా నటించాడు. ఇప్పుడే ఈ వ్యాఖ్య చేయడం కొంత రిస్కీ, కానీ ఇది అతని కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్. తండేల్ నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది. నేను దీనికి హామీ ఇస్తున్నాను. ఇప్పటికే తండేల్ పై మంచి బజ్ ఉంది. అల్లు అరవింద్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని చూసిన తర్వాత ఈ దేశభక్తి రొమాంటిక్ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అర్థమవుతోంది. బన్నీవాస్ ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సంక్రాంతి సీజన్ ముగిసింది. కానీ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ గా నిలవగా డాకు మహారాజ్ హిట్గా నిలిచింది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాల్సి ఉంది. మరోవైపు భారీ అంచనాలపై వచ్చిన గేమ్ చేంజర్ విఫలమైంది. ఇప్పుడు తదుపరి పెద్ద సీజన్ వేసవి అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2025 వేసవిలో తెలుగు పరిశ్రమకు పెద్ద సినిమాలు లేకపోవచ్చని కనిపిస్తోంది. ముందుగా ప్రభాస్ నటించిన ది రాజా షాప్ వేసవిలో విడుదల కానుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. మెగాస్టార్ చిరంజీవి, విశ్వంబర కూడా వేసవిలో రావాలని భావించారు. కానీ VFX పనుల్లో ఆలస్యం కారణంగా ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ లో బలహీనమైన VFX పనితనం కారణంగా విమర్శలు ఎదుర్కొంది. అదనంగా OTT డీల్ ఇంకా ఖరారు కాలేదని, దాని మీదే రిలీజ్ డేట్ ఆధారపడి ఉండవచ్చని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా విడుదలకు వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు కొనుగోలుదారులు ఇంకా లభించలేదు. పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలతో పోల్చితే ఈ సినిమాకు తక్కువ క్రేజ్ ఉంది. ఈ 3 పెద్ద సినిమాలు తమ విడుదల తేదీలను ఇంకా ఖరారు చేయని పరిస్థితుల్లో 2025 వేసవి సీజన్ తెలుగు పరిశ్రమకు ఫిక్కైనదిగా కనిపిస్తోంది. కొన్ని సినిమాలు మొదట బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమై కూడా కొన్ని ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల చేస్తే భారీ ఆదరణ పొందుతాయి. అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఓయ్, ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలు మళ్లీ విడుదలైనప్పుడు హిట్ గా నిలిచాయి. తాజాగా రవితేజ నటించిన నేనింతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లోకి వచ్చింది. 2008లో విడుదలైన ఈ సినిమా మొదట విడుదలైనప్పుడు పెద్దగా సక్సెస్ కాలేదు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో ఉన్న రియలిస్టిక్ స్టోరీ, చక్రి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రత్యేకంగా మాస్ ఆడియన్స్ తో కనెక్ట్ కాలేకపోవడం ఒక కారణం. సినిమాలో నిర్మాత
నిర్మాతల సమస్యలు, అభిమానుల మితిమీరిన ప్రవర్తన, సినిమా ఇండస్ట్రీని గురించి చూపిన నిజాయితీ ఉన్న విషయాలు అప్పట్లో అందరికీ రీచ్ కాలేదు. అంతేకాకుండా హీరోయిన్ పాత్రకు తగిన విధంగా డిజైన్ చేయకపోవడం కూడా మైనస్ అయ్యింది. అయితే కృష్ణానగరే మామ పాట మాత్రం అప్పట్లో హైలైట్ గా నిలిచింది. భాస్కర్ భట్ల రచించిన సున్నితమైన సాహిత్యం, చక్రీ సంగీతం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ థియేటర్లోకి వచ్చిన నేనింతే ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాని విజనరీ అని గుర్తిస్తున్నారు. ఫేక్ కలెక్షన్స్, నకిలీ రివ్యూలు, అతిశయ పోస్టర్స్, నాటకీయ పబ్లిక్ రియాక్షన్స్ వంటి ప్రస్తుత ఇండస్ట్రీ సమస్యలను పూరి అప్పుడే చూపించడం వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాని మళ్ళీ చూస్తున్న వారు దీనిని అప్పటికంటే ముందుగానే వచ్చిన మాస్టర్ పీస్ గా ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్ ఇప్పుడు పూరి జగన్నాథ్ వింటేజ్ స్టోరీ టెల్లింగ్ మళ్ళీ చూడాలని కోరుతున్నారు. నిజాయితీగా ఫీర్లెస్ సినిమాలు తీసిన పూరిని మళ్ళీ తిరిగి చూడాలని ఆశిస్తున్నారు. అంటే నేనింతేకు సీక్వెల్ తీస్తే పూరి మళ్ళీ తన విజయ పథకంలోకి వస్తారా? సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం SSMB 29 ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు గురించి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించనున్నారన్న ఊహాగానాల మధ్య హైదరాబాద్ కు చేరుకొని లుక్ టెస్ట్ లో పాల్గొన్నారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం మరో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం మేకర్స్ పృథ్వీరాజ్ సుకుమార్ ను సంప్రదించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ స్థానాన్ని జాన్ అబ్రహం భర్తీ చేసినట్లు సమాచారం. ఇదే జాన్ అబ్రహం తొలి తెలుగు సినిమా కాగా మహేష్ బాబు మరియు రాజమౌళితో ఆయన మొదటిసారి పనిచేయనున్నారు. మరో విశేషం ఏమిటంటే జాన్ అబ్రహం మరియు ప్రియాంక చోప్రా గతంలో కరం మరియు దోస్తానా వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు SSMB 29 లో కూడా వీరిద్దరూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కనిపించనున్నారు. ఈ దృశ్యాలను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారని సమాచారం. అడవిని నేపథ్యంగా పెట్టుకుని రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమా అయిన SSMB 29 త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రానికి విజేంద్ర ప్రసాద్ కథ అందించగా MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా పరిశ్రమలో ఒక ప్రధాన సమస్య. మీటూ ఉద్యమం, కేరళలో జరిగిన హేమ కమిటీ ఘటనలు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి దారుణమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పుడే దంగల్ సినిమా ద్వారా పాపులర్ అయిన బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరియు హైదరాబాద్ లో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాలను వెల్లడించింది. ఇటీవల ఓ బ్రాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఫాతిమా మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మంచివారు, చెడ్డవారు ఉంటారు. కొంతమంది తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇతరులను తక్కువ చేసేందుకు ప్రయత్నిస్తారు అని చెప్పింది. ఒకసారి ఓ దక్షిణాది సినిమాలో కాస్టింగ్ జరుగుతోందని ఎవరో చెప్పారు. నా ప్రొఫైల్ పంపించమన్నారు. నేను పంపాను. అయితే ఆ వ్యక్తి నన్ను ప్రతిదానికి రెడీనా అని అడిగాడు. నేను పని మీద కష్టపడతాను, పాత్రకు కావలసినది చేస్తాను అని చెప్పా. కానీ అతను అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతూ నా సహనాన్ని పరీక్షించాడు. నేను మౌనంగా ఉన్నా. చివరికి అతనే విసిగి వెళ్లిపోయాడు అని ఫాతిమా చెప్పింది. హైదరాబాద్ లో ఎదుర్కొన్న ఘటన గురించి చెబుతూ మనం దక్షిణాదిలో మంచి సినిమాలు చేస్తే తర్వాత బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని ఒక నమ్మకం ఉంది. హైదరాబాద్ లో ఉన్నప్పుడు అక్కడ చిన్న నిర్మాతలు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఓ విధంగా ఈ విషయాలను చాలా తేలికగా బహిరంగంగా చెబుతుంటారు అని చెప్పింది. ఫాతిమా అందరూ ఇలా ఉండరు, కానీ కొంతమంది వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నటీనటులను వేధిస్తారు అని తెలిపింది. ఈ మాటలు మరోసారి కాస్టింగ్ కౌచ్ అనే సమస్య ఇండస్ట్రీలో చర్చను తెచ్చాయి. కాంతారా 2 పై భారీ అంచనాలు పెరిగాయి. కాంతారా మొదటి భాగం అనూహ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయం తర్వాత మేకర్స్ కాంతారా 2ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రీక్వెల్ గా రాబోతున్న కాంతారా 2 ఈసారి కథను మరింత విస్తృతంగా రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రముఖ హీరో దర్శకుడు రిషబ్ శెట్టి కృషి చేస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగానికి ప్రీక్వెల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. యుద్ధ దృశ్యాల కోసం ప్రత్యేక శిక్షణ. ఈ సినిమాలో బహుళ యాక్షన్ సీన్స్ ఉంటాయని, అందుకోసం రిషబ్ శెట్టి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా గుర్రపు స్వారీ, ఖడ్గ సమరం వంటి యుద్ధ కళలు నేర్చుకుంటున్నాడట. ఈ తరహా భారీ యుద్ధ సన్నివేశాలు సినిమా క్లైమాక్స్ కు గ్రాండ్ గా మార్చే అవకాశం ఉంది. రిషబ్ శెట్టి ఇప్పుడు డెడికేట్ హార్డ్ వర్కింగ్ హీరోగా పేరొందాడు. ఇప్పుడు కాంతారా 2 కోసం మరింత కష్టపడుతూ ప్రేక్షకులను అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు. కాంతారా 2 ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.